తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పోరుబాటుకు సిద్ధమైంది. జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దీనిలో భాగంగా కేంద్రం కుట్రలను ప్రజలకు వివరించేందుకు జిల్లాల్లో పర్యటించనున్నారు హస్తం నేతలు. రేపటి నుంచి 4 రోజుల పాటు 5 ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ నేతలు పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ వీబీజీ రామ్జీ చట్టం తీసుకొచ్చింది. పథకంలో నుంచి గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమైంది. అన్ని రాష్ట్రాలలో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఏఐసీసీ ఆదేశించడంతో రాష్ట్ర కాంగ్రెస్ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నెల 28న ఉదయం 11 గంటలకు మెదక్లో ఉపాధి హామీ పథకం లబ్ధిదారులతో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సమావేశం కానున్నారు. ఉపాధి హామీ పథకం ఉద్దేశం, దానివల్ల జరిగిన లబ్ధిని ప్రజలకు వివరించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు మానుకొండూరులో జరిగే సమావేశానికి హాజరు కానున్నారు. ఇక మొదటి రోజు రాత్రి కరీంనగర్లో బస చేయనున్నారు. మరుసటి రోజు 29న ఉదయం 11 గంటలకు వేములవాడలో, సాయంత్రం ఎల్లారెడ్డిలో మీటింగ్ నిర్వహిస్తారు. 30న ఉదయం మేడారం, సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని సాయంత్రం ఆలేరులో మీటింగ్కు హాజరవుతారు. ఇక చివరి రోజు జనవరి 31న ఉదయం నకరేకల్ ఉపాధి హామీ కూలీలతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి మధ్యాహ్న భోజనం చేయనున్నారు. అదే రోజు సాయంత్రం ఇబ్రహీంపట్నంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్లతో పాటు మంత్రులు, పలువురు పార్టీ ముఖ్య నేతలు హాజరవుతారని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు స్కెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలని చేసే పోరాటం రాజకీయంగా ఎన్నికల్లో ఉపయోగపడుతుందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. అలాగే ఉపాధి హామీ పథకంపై కేంద్ర కుట్రలను నిరసిస్తూ ఫిబ్రవరి 3 నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో భారీ బహిరంగ సభలకు టీపీసీసీ ప్లాన్ చేసింది. ఈ సభల్లో సీఎం రేవంత్ పాల్గొంటారు. మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ప్రజల్లో ఉండటం కలిసి వస్తుందని హస్తం నేతలు చెబుతున్నారు. ఈ పర్యటనలు మున్సిపల్ ఎన్నికలపై ఎంతవరకు ప్రభావం చూపిస్తాయో వేచి చూడాలి.